బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హ్యాపీ టు సీ యూ అగైన్. మనము రోమా పత్రిక ధ్యానాలను ప్రారంభించుకుంటూ ఉన్నాం. సో ఈ రోమా పత్రిక ధ్యానాలు మనము ప్రారంభించుకుంటున్నప్పుడు ఈరోజు వెరీ ఫ్యూ మినిట్స్ దట్ ఐ వుడ్ లైక్ టు టేక్ యూ త్రూ ద ఇంట్రడక్షన్. ఓకే, బట్ we will go into the deeper study afterwards. ఈ రోమీలకు రాసినటువంటి పత్రిక నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత రచయిత పరిస్థితులు, రాసినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, తర్వాత ఇది రాయడానికి గలటువంటి కారణాలు, రచయిత యొక్క ఉద్దేశం ఏమిటి ఇది రాయడంలో, ఇట్లాంటి విషయాలు కొన్ని సమ్మరైజ్డ్ వేలో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో రోమీలకు రాసినటువంటి పత్రిక అనేటువంటిది విన్నప్పుడు చాలామంది కంటే బైబిల్ గురించినటువంటి అవగాహన ఉన్న వాళ్ళకి ఇట్ ఈస్ ఎ బిగ్ కాంప్లికేటెడ్ బుక్. చాలా క్లిష్టమైనటువంటి, సంక్లిష్టమైనటువంటి, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉండినటువంటి పుస్తకం అని చెప్తారు. రైట్. సో ఎందుకు ఈ యొక్క బుక్ చాలా ప్రాముఖ్యమైనటువంటిది అని అన్నప్పుడు, ఓ బ్రదర్, వీ హ్యావ్ మెనీ డాక్ట్రిన్స్ ఓవర్ దేర్ అంటారు. డాక్ట్రిన్స్ నేర్చుకోవాలి మనం అంటే వి గో అండ్ రిఫర్ బుక్ ఆఫ్ రోమన్స్, ఇంకంతే. సో చాలా ఇంపార్టెంట్ ఈ బుక్. మనకి ఆ ఇంపార్టెన్స్ మనకు చూపిస్తుంది. కారణం ఏమిటి అంటే, ఈ రోజున సంఘంలో క్రమం లేకపోవడానికి, విశ్వాసంలో ఐక్యత లేకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? లెట్ us discuss few things. It is not a sermon that we are listening to. Okay, let us discuss. ఏమై ఉండొచ్చు ఈ రోజున సంఘంలో భిన్నమైనటువంటి విధానాలు, లేదంటే భిన్నమైనటువంటి వాదనలు, ఇవన్నీ రావడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? చెప్తారా ఎవరన్నా? స్క్రిప్చర్ యొక్క అథారిటీ కిందకి రాకపోవటం ద ప్రైమరీ రీజన్. ఓకే, సో నాట్ నోయింగ్ ది స్క్రిప్చర్ అనొచ్చా? బోత్. ఈవెన్ తెలుసుకున్న తర్వాత కూడా డాక్టర్నల్ ఇష్యూస్ ని ఓవర్లుక్ చేయటం, తన అథారిటీ కిందకి రాకపోవటం, అంటే ఒబీడియన్స్ లేకపోవటం అనొచ్చా? ఎస్ అన్న, సిమిలర్. ఓకే, అంటే ఇప్పుడు నాలెడ్జ్ ఉండటం వేరు, ఎక్నాలెడ్జ్ చేయటం వేరు. ఎగ్జాక్ట్లీ. రైట్. నాలెడ్జ్ ఉండటం, ఓకే, చాలా మందికి నాలెడ్జ్ ఉంటుంది. కానీ ఆ నాలెడ్జ్ ఏ విషయం గురించి అయితే ఉందో ఆ విషయాన్ని తమ జీవితంలోనికి ఎక్నాలెడ్జ్ చేయాలి. దానికి మీరు అన్నట్టుగా అథారిటీ క్రిందకి రావాలి. వాక్యం యొక్క అథారిటీ మన మీద ఎంత ఉంది అనేటువంటిది అర్థం చేసుకుంటే సరిపోదు. ఒబీడియన్స్ కలిగి ఉండాలి. ఇవి లేనప్పుడు, అసలు వాక్యం గురించినటువంటి అవగాహన లేనప్పుడు, అలా వాక్యం ఏం చెబుతున్నారు, వాక్యంలో ఏం వ్రాయబడి ఉంది అనేటువంటి దాని మీద అవగాహన లేనప్పుడు భిన్నమైనటువంటి వాదనలు రావడానికి అవకాశం ఉంది. అయితే అదొక్కటే కారణం కాదు భిన్నమైనటువంటి వాదనలు రావడానికి. కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే, వర్డ్ ఆఫ్ గాడ్ మీద సరైనటువంటి అవగాహన లేకపోవటం, అవగాహన రాహిత్యం అని చెప్పొచ్చు. రెండవది, అసలు దేవుని యొక్క వాక్యానికి విశ్వాసి జీవితంలో ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతను ఇవ్వకపోవటం. ఈ విషయాన్ని అనేక పర్యాయాలు మనం మన యొక్క డిస్కషన్స్లో మనం చూసాం. ఏమిటి? ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దే ఫోకస్ ఆన్ ద పర్సన్ దట్ హూ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో ఎప్పుడైతే వాక్యం కంటే కూడా వాక్యం వివరించేటువంటి వ్యక్తి మీదకి మన మనసు వెళ్ళి కేంద్రీకృతం అవుతుందో, అప్పుడు ఏం జరుగుతుంది అంటే వాక్యం యొక్క ప్రాధాన్యత ప్రక్కకి వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ కూడా ఆ రోజున
ఉండినటువంటి పరిస్థితులు, ఈ రోజున ఉండినటువంటి పరిస్థితులు ఇదమిద్దంగా కొంత వ్యత్యాసం ఉండొచ్చు. కానీ ఆహ్, దేవుని యొక్క వాక్యము పట్ల సరైనటువంటి అవగాహన లేకపోవటం అనేటువంటిది, లేదా మన విశ్వాస జీవితం మీద మత ప్రభావం కలిగి ఉండటం. అంటే మతం మనల్ని నడిపించటం. ఆ మతం అని అన్నప్పుడు ఏం మాట్లాడుతున్నాం మనము? నో, ఇది ఇలాగే చేయాలి. ఇలా చేస్తేనే ఆదివారం చర్చికి వెళ్ళాలి. వెళ్ళకపోతే అసలు వెళ్ళకపోతే ప్రశ్నే లేదు. నువ్వు తప్పనిసరిగా వెళ్ళాలి. ఎందుకెళ్ళాలి? అనేటువంటి ఆలోచన చేయకపోవడం. వెళ్ళాలి కరెక్టే. వెళ్ళవద్దు అని చెప్పట్లే. కానీ ఎందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేయకుండా వెళ్ళాలి కాబట్టి నేను వెళ్తున్నాను అంతే. వెళ్ళాలంతే. ఏం జరుగుతుంది ఇది అంటే, అది ఒక లీగలిస్టిక్ మెంటాలిటీని డెవలప్ చేస్తున్నామన్నమాట. లీగలిజం అంటాం దీన్ని. అంటే నో, ఇది వెళ్ళాలి, చేయాలి, ఇది ఇలాగే చేయాలి, ఇది ఇలాగే చేయాలి. ఎందుకు? ఒకవేళ అప్పుడు అలా చేశారు. అందుకు ఉండినటువంటి కారణాలేంటి? ఈ రోజున అది మనకు ఎలా రిలవెంట్ అవుతుంది అనేటువంటి ఆలోచనే రాకపోవటం. ఇక అటువంటి వాళ్ళకి ఆలోచన రాదు. ఆ ఆలోచన చేస్తే కూడా అది చాలా ఘోరమైనటువంటి అపరాధంలాగా వారు భావిస్తారు. సో, దాన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, ఒక లీగలిస్టిక్ మెంటాలిటీని డెవలప్ చేసుకుంటున్నాము అనిపిస్తుంది. సో, మతాన్ని అవలంబించేటువంటి వారు, అందుకనే మతాన్ని అవలంబించేటువంటి వారు మతిని పోగొట్టుకుంటారు. మతాన్ని కాదు మనం అవలంబించాల్సింది. ఒకవేళ అది మతం అని ఈ లోకం చెప్తా ఉంటే దట్స్ ఓకే. ఆ మతం మనలను ఏ మార్గంలోనికి నడిపిస్తుంది అనేటువంటిది చాలా అవసరం. కాబట్టి మనము మత ప్రభావం మనలను మంచి మార్గంలోనికి మనల్ని నడిపించి మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దేటట్టుగా ఉండాలి. అలా కాకుండా మతం మనలను మతిలేని మనుషులుగా తయారు చేస్తుంది అంటే నిజంగా వి లాస్ట్ ఆల్ అవర్ సెన్సెస్. ఎందుకు ఎందుకు ఇలాగే చేయాలి? దానికి ఉన్న కారణాలేమిటి? అనే ఒక రేషనల్ థింకింగ్. గాడ్ క్రియేటెడ్ అస్ ఇంటెలెక్చువల్ బీయింగ్స్. దేవుడు మనలను జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులుగా, జ్ఞానంతో దేవుడు మనల్ని తయారు చేశారు. దేవుడు మనకిచ్చినటువంటి రేషనల్ థింకింగ్ అనేటువంటి ఆ దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప ధన్యతను మన యొక్క జీవితంలో మనము కలిగి ఉండాలి. ప్రతి విషయంలోనూ ఒక రేషనల్‌గా మనము థింక్ చేయగలిగి ఉండాలి. రైట్? సో, అయితే ఈ రోమియోకు రాసినటువంటి పత్రిక ఎవరు రాశారు? ఎవరైనా చెప్తారా? ఎవరు రాశారు ఈ రోమీయులకు రాసినటువంటి పత్రికను? పౌలు. భక్తుడైనటువంటి పౌలు గారు రాశారు. రైట్. నేనిప్పుడు పౌలు గారి గురించి ఒక ప్రశ్న అడుగుతాను. మీరు నాకు సమాధానం చెప్పాలి ఎవరైనా. చాలామంది ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వచ్చి ఉంటారు. యేసు ప్రభు ప్రత్యక్షం కాకముందు, అంటే బిఫోర్ ఎన్కౌంటరింగ్ విత్ జీసస్, ఆయన పేరు ఒకటి. ఆఫ్టర్ ఎన్కౌంటరింగ్ విత్ జీసస్, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అని మనం పిలుద్దాం. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఆయన పేరు, దేవుడు ఆయన పేరు మార్చేశాడు. ఓకే, దేవుడు ఆయన పేరును మార్చేశాడు. అంతకుముందు సౌలా అని పిలిచిన దేవుడు తర్వాత పౌలా అని పిలిచాడు. తన పేరు లేదంటే కొంతమంది ఇలా కూడా చెప్పవచ్చు, సౌలు పౌలుగా మారిపోయాడు. సౌలు పౌలుగా మారిపోయాడు. కాబట్టి నీ పేరు వెంకటేశ్వరరావు అని ఉందంటే వెంకటేశ్వరరావు అనేటువంటి పేరు అర్జెంటుగా నీవు ప్రార్థన పేరు పెట్టేసేయాలి అని కొంతమందికి పేర్లు ఆ విధంగా పీటర్ అను, ఆ నోరు కూడా తిరగదు కొంతమందికి, ఆ పేర్లు పెట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు నా ప్రశ్న ఏమిటంటే, ఇది వాస్తవమేనా? చాలా చోట్ల మీరు వినుంటారు సౌలు పౌలుగా మారాడు అని. ఎవరన్నా చెప్తారా?
లేదన్నా. అది సాల్ వాస్ హిస్ హీబ్రూ నేమ్. పాల్ వాస్ హిస్ రోమన్ నేమ్. పాలస్ మీన్స్ లిటిల్. దట్స్ వాట్ ఐ నో. మీరు వండర్ఫుల్. యు నెయిల్డ్ ఇట్. దట్స్ రైట్. సో, కాబట్టి సౌలు అనబడినటువంటి పౌలు అని మనం వాక్యంలో చదువుతాం. అంటే ఆయనకి 2 పేర్లున్నాయి. ఇప్పుడు మన ఊరిలో గూడా మనకి 2, 3 పేర్లుంటాయి. ఇంట్లో బాబు అంటారు. బయట ఇంకొక పేరేదో ఉంటది. స్కూల్లో ఒక పేరు, ఇంట్లో ఒక పేరుంటది. కాకపోతే వివిధ రకాలైనటువంటి భాషల్లో ఉండినప్పుడు వాళ్ళు ఆహ్, బేసిక్‌గా యూదుడైనటువంటి పౌలు గారికి ఆ యూదుడుగా జూయిష్ నేమ్ ఒకటి, సాల్ అనేటువంటి జూయిష్ నేమ్ ఉన్నది. అయితే తను రోమీయుడు కాబట్టి ఈ రోమన్ నేమ్ ఏంటంటే పాల్. ఇంగ్లీష్‌లో పాల్ అంటున్నాం మనం. తెలుగులో పౌలు అంటున్నాం. కాబట్టి ఈ సౌలు అన్నా, పౌలు అన్నా ఒకటే. ఒక్క వ్యక్తి గురించే మనం మాట్లాడుతున్నాం. సౌలు అని పిలిచినప్పుడు యేసు ప్రభు తనకు ప్రత్యక్షం కాకముందు వ్యక్తని, లేదంటే మారు మనసు పొందకముందు వ్యక్తని, మారు మనసు పొందిన తర్వాత పౌలుగా మారిపోయాడని అనేటువంటి అవగాహన ఒకవేళ మనకెవరికైనా ఉంటే అది న్యాయం కూడా. ఎందుకంటే చాలా కాలం నుంచి మనకు అలా చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి మనం అదే దృక్పథంలో ఉన్నాం. ఈ రోజు నుంచి దాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. రైట్? సో, సౌలన్నా, పౌలన్నా ఒక్క వ్యక్తి గురించే. మనము రాబోయేటువంటి రోజుల్లో కొన్ని ఎవిడెన్సెస్ కూడా మనం చూస్తాం. ఎందుకంటే ప్రభువుని నమ్ముకున్న తర్వాత మన భాషలో మాట్లాడుతున్నాను. ఆహ్, అంటే ఆఫ్టర్ ఎన్‌కౌంటరింగ్ జీసస్ ఆ తర్వాత కూడా ఆయన గురించి సౌలు అని ప్రస్తావించటం మనం గమనించొచ్చు. రైట్? సో, అది ఎవరు మార్చారు ఈ పేరు అనంటే ఆయన మార్చుకోలేదు. దేవుడు అంతకంటే మార్చలేదు. మరి ఎవరు మార్చారు? అంటే అది మనం తర్వాత చూస్తాం. ఎవరు మార్చారు అనేటువంటిది. రైట్? సో, ఈ రోమీయులకు రాసినటువంటి పత్రిక ఎవరు రాశారు అనేటువంటి దాని గురించి మనకి అపోస్తలుడు అయినటువంటి పౌలు అని మనం పిలుచుకుంటున్నాం. కదా! అయితే ఈ అపోస్తలుడైనటువంటి పౌలు సుమారుగా దీనిని 50 క్రీస్తు శకం 56 నుంచి 57 మధ్యలో దీన్ని వ్రాసి ఉంటారు అని చరిత్రకారులు మనకు ఇస్తున్నటువంటి ఒక నంబర్. ఈ ఈ కాలంలో దీన్ని వ్రాసి ఉంటారు. అయితే ఎక్కడ ఆయన ఉండి రాశాడు ఇది అనేటువంటి దానికి మనకు ఒక రిఫరెన్స్ మనకు క్లియర్‌గా కనిపిస్తుంది. ఏమిటి అంటే ఆఖరు అధ్యాయం 23వ వచనాన్ని ఒక్కసారి చదువుదామా? ఆఖరు అధ్యాయం 23వ వచనం. ఎవరైనా చదివారా? ఆఖరు అధ్యాయం. నాకును హ్మ్. 16th చాప్టర్ 23rd యాహ్! వర్స్. యాహ్! నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయియు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారుడగు ఏరస్తును సహోదరుడగు క్వర్తను మీకు వందనములు చెప్పుచున్నారు. రైట్. థాంక్ యూ. రైట్. సో, ఈ వచనం ఆధారంగా మనకు అర్థమవుతున్నది ఏమిటి అంటే ఆయన గాయస్ సంరక్షణలోనో, లేకపోతే ఆ ఇంటిలోనో ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. దీన్ని బేస్ చేసుకొని కొంతమంది పండితులు ఇది ఈ బేసికల్లీ ఇట్ ఈస్ ఎన్ ఎపిస్టల్ కదా! సో, ఇట్ ఈస్ ఎ లెటర్. బేసిక్‌గా ఇది ఒక ఉత్తరం. ఆ ఉత్తరానికి ఉండవలసినటువంటి లక్షణాలు మనకి ఈ పుస్తకానికి ఉన్నవా? లేదా? అనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో మనము చదువుతూ ఉంటాం. ఎందుకని? ఉత్తరానికి ముందుగా ఏముండాలి? అడ్రెస్సింగ్ ఉండాలి గదా! ఎవరు ఎవరికి రాస్తున్నారు? ప్రియాతి ప్రియమైన తల్లిదండ్రులకు మీ కుమారుడు సో అండ్ సో నమస్కరించు రాయినది ఏమనగా నేను ఇక్కడ క్షేమము మీరును అక్కడ క్షేమమని తలంచుచున్నాను అని అక్కడి నుంచి లాస్ట్‌లో మళ్ళా సాల్యుటేషన్. ఇవన్నీ మనం 10థ్ క్లాస్‌లో లెటర్ ఎలా రాయాలి అని రాయడానికి ఒక 5 మార్క్స్‌కో, 10 మార్క్స్‌కో చదువుకుని ఉంటాం. ఇటువంటి
పాయింట్స్ అన్నీ కూడా ఈ పత్రికకు ఉన్నవా లేదా అంటే మనకి ఉన్నట్లుగా మనకు కనిపిస్తా ఉంటుంది. రైట్? సో, ఇట్ ఈస్ ఎ లెటర్, ఇట్ ఈస్ ఎన్ ఎపిస్టల్ రిటెన్ టు చర్చ్ ఇన్ రోమ్. అయితే చర్చ్ ఇన్ రోమ్ అన్నప్పుడు ఈ రోమీయులు ఎవరు వీళ్ళు? ఈ చర్చిని ఎవరు ప్రారంభించారు? పౌలు గారు ఎప్పుడు ఈ చర్చిని ప్రారంభించారు అని అడిగితే, ఎందుకంటే రోమీయులకు పౌలు గారు రాస్తున్నారు అంటే ఈ చర్చి పౌలు గారే ప్రారంభించాడు, దీని ప్రారంభకుడు పౌలు గారే అని అభిప్రాయపడేటువంటి అవకాశం ఉంది. కొంతమంది ఆ విధంగా భావించవచ్చు. అయితే వాస్తవానికి పౌలు గారు వీళ్ళతో ఎప్పుడు కలిసి విశ్వాసులతో ఎప్పుడు ఆయన కలవలేదు. ఈ సంఘాన్ని ఆయన కట్టనూ లేదు. అయితే ఈ సంఘం ఎట్లా ఏర్పడి ఉండవచ్చు అనేటువంటి దానికి మనకి చరిత్రకారులు ఇచ్చేటువంటి కొంత సమాచారం ఏమిటంటే, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చినటువంటి సందర్భంలో, అంటే మేడగది అనుభవం గురించి మనం ఏదైతే మాట్లాడతామో, అప్పుడు వివిధ రకాలైనటువంటి భాషలు మాట్లాడేటువంటి వారంతా అక్కడ గుమికూడి ఉండినప్పుడు ఆయా వ్యక్తులు ఆయా భాషలో అక్కడ మాట్లాడుతూ ఉన్నట్లుగా మనకి అర్థమవుతుంది. అది మనము అపోస్తుల కార్య గ్రంథాల్లో ఆ ప్రారంభంలో మనం చూస్తాం. రైట్? ఇప్పుడు ఆయా భాషలు మాట్లాడేటువంటి వాళ్ళు ఏమన్నారంటే, అదేమిటి వీళ్ళు మన భాషలో మాట్లాడుతున్నారు అని ఒకరి ముఖం ఒకరు చూసుకుని ఆశ్చర్యపడ్డారు. సో, అక్కడ ఆ రోజు ప్రభువుని నమ్ముకున్నటువంటి అనేక మందిలో నుంచి కొంతమంది ఈ రోమా చర్చ్ ప్రారంభికులుగా చరిత్రకారులు చెప్తారు. అక్కడి నుంచి తిరిగి వెళ్ళి వారు ఆ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ వారు సంఘంగా కూడుకొని వారు ఏదైతే అనుభవించారో, ఏదైతే పొందుకున్నారో, ఏదైతే చూశారో, దేనికి వారు విట్నెస్ అయ్యారో ఆ సువార్తను వారు తమ వెంట తీసుకుని వెళ్ళారు. అనేక మందికి దానిని పరిచయం చేశారు. ఒక సంఘంగా వృద్ధి చెందారు. వాళ్ళే ఈ రోమాలో క్రీస్తును అనుసరించినటువంటి వ్యక్తులు. రైట్. అయితే ఇక్కడ ఉండినటువంటి నేపథ్యం ఏమిటంటే, ఈ సుమారుగా ఇది 56, 57 మధ్యలో రాయబడినటువంటి లెటర్‌గా మనం చూస్తున్నప్పుడు, క్రీస్తు శకం 49, 54 మధ్య ఇక్కడ క్లాడియస్ చక్రవర్తి అనేటువంటి ఒక వ్యక్తి చక్రవర్తి దీన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ పరిపాలిస్తూ ఉండినప్పుడు ఈ కాలంలో 49, 54 మధ్యలో ఈ క్లాడియస్ చక్రవర్తి ఈ అక్కడ రోమాలో ఉండినటువంటి ఈ యూదులందరినీ కూడా బహిష్కరించాడు అని చరిత్ర చెప్తాను. అంటే ఇంక అక్కడ ఎవరు కూడా యూదులు ఉండడానికి వీల్లేదు అనే హుకుం జారీ చేశాడు. సో వీళ్ళంతా కూడా వెళ్ళిపోయారు. కారణం ఏమిటి? కారణం ఏమిటంటే ఒక అలజడి, తేడాలు, ఎప్పుడూ ఏదో ఒక గొడవ, ఏదో ఒక సమస్య. ఈ సమస్యలంతా ఎందుకు వచ్చినాయి అంటే, ఇక్కడ యూదుల మధ్యన చాలా కలహాలు వచ్చినట్లుగా మనకి చరిత్రకారులు చెప్తూ ఉంటారు. అందుకు కారణం ఏమై ఉంటుంది అంటే, క్రెస్టస్ అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక వ్యక్తి ఈ యూదుల మధ్య కలహాలకు కారణమయ్యాడు అని చెప్తూ ఉంటారు. రైట్? కాబట్టి ఈ కలహాలకు కారణమైనటువంటి ఈ యూదులందరినీ అస్సలు మీరు మాకు వద్దు, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోవాలి అని వాళ్ళందరినీ పంపించేశారు, బహిష్కరించేశారు. అప్పుడు ఇక సంఘంలో మిగిలింది ఎవరు అంటే, ఈ యూదేతరులైనటువంటి యేసు ప్రభువుని అనుసరిస్తున్నటువంటి వారే. యూదేతరులు అంటే మనం జెంటైల్స్ అంటాం. సో ఈ జెంటైల్స్ మాత్రమే మిగిలారు. ఈ జెంటైల్స్ మాత్రమే మిగిలిన తర్వాత ఆఫ్టర్ అబౌట్ 5 years, ఒక 5 సంవత్సరాల తర్వాత మరలా తిరిగి యూదులకు మార్గం తెరవటం జరిగింది. వాళ్ళు వచ్చి చూసేటప్పటికి మొత్తం చర్చి స్వభావాలు మారిపోయినట్టుగా,
అంటే వారేమో యూదులు వాళ్ళు ఒక లీగలిస్టిక్ మెంటాలిటీ కలిగినటువంటి వారుగా ఉంటారు. లేదంటే మతం అనేటువంటిది వారిపైన చాలా ప్రభావం చూపిస్తుంది. సో, ఈ మతం తాలూకు ప్రభావం వారిపైన ఎక్కువగా ఉండినప్పుడు, వారు చాలా భిన్నమైనటువంటి ఆచార వ్యవహారాలు కలిగిన వారైనప్పటికీ, ఎస్పెషల్లీ కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాల పట్ల చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. అందులో ఒకటి సున్నతి. సున్నతి పొందేటువంటి విషయంలో, సున్నతి చేసేటువంటి విషయంలో వారు చాలా ప్రాముఖ్యంగా దానిని చాలా ఇంపార్టెంట్‌గా చూస్తూ ఉంటారు. ఇట్లాంటివి ఆహారం తినే విషయాలు, తర్వాత దినాలను పాటించేటువంటి విషయాలు, ఇవన్నీ మనకి పాత నిబంధన గ్రంథంలో వారు నడవడిక లేదంటే వారికి ఇచ్చినటువంటి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇవన్నీ మనకు చూస్తే మనకు కొంతవరకు అవగాహన వస్తుంది. కాబట్టి సో, ఇటువంటి పద్ధతులు కలిగినటువంటి వీరు తిరిగి వచ్చేటప్పటికి అక్కడ పరిస్థితులన్నీ భిన్నంగా కనపడేటప్పటికి వీళ్ళకి వ్యత్యాసాలొచ్చేసాయి. యూదులు ఒకటంటే, యూదేతరులైనటువంటి క్రైస్తవులు ఇంకొక రకంగా ఉంటున్నారు. ఇది భిన్నంగా విభజించబడినటువంటి సంఘము విభజనకు గురైపోయింది. డివైడ్ అయిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ డివైడ్ అయిపోయి ఒక్కొక్క విషయాల పట్ల చాలా విశ్రాంతి దినం విషయంలోనే గానీ, పండుగల విషయంలోనే గానీ, ఆహార నియమాల విషయంలోనే గానీ, వీళ్ళందరికీ ఒక విధమైనటువంటి ఒక ఒప్పందం లేకుండా పోయింది. అంటే వన్ అగ్రీమెంట్ అనేటువంటిది ఆ విషయాల్లో లేకుండా పోయింది. అప్పుడు ఈ విషయాల్లో వినినటువంటి పౌలు గారు ఈ ఉత్తరం ద్వారా ఆయన దీనికి ఒక సమాధానం ఇవ్వాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ అక్కడ ఉండినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఈ ఉత్తరంలో ఆయన ఉటంకిస్తూ చాలా విషయాలు చాలా డీటెయిల్డ్‌గా ఆయన డిస్కస్ చేయటం జరుగుతుంది. రైట్? ఈ బుక్కు ఆయన రాసినటువంటి కారణం ఏమిటంటే ఐక్యత. యూనిఫైడ్ చర్చ్. సంఘంలో ఐక్యత గురించి విశ్వాసం ద్వారా, నీతి ద్వారా, విశ్వాసం ద్వారా నీతి వస్తుంది అని. ఈ నీతి యూదులకు, అన్యజనులకు వేరు కాదు. యూదుడైనా, గ్రీసు దేశస్థుడైనా వ్యత్యాసం ఏమీ లేదు నాయనా. యూదులని మీకేమీ కొమ్ములు లేవు. యూదేతరులని వారేమి తక్కువ వారు కాదు. వీరందరికీ కృప చూపించింది దేవుడే, ఒక్కడే అనేటువంటి విషయాన్ని సంఘంలో ఐక్యత కొరకు ఆయన తాపత్రయపడినట్లుగా మనకి ఈ పుస్తకం చదువుతా ఉంటే మనకు అర్థమవుతా ఉంటుంది. అందుచేత ఆయన థియోలాజికల్‌గా వీళ్ళు ఒక లీగలిస్టిక్ ఒపీనియన్ కలిగినటువంటి వారికి సమాధానం చెప్పడానికి ఆయన చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని తీసుకొని వారి దృక్పథంలో దాన్ని చర్చించి అది ఏ విధంగా అన్యజనుల జీవితంలో అది నెరవేర్పును కలిగి ఉంది అనేటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. సో, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఏ విషయాలు ఆయన చాలా ప్రాముఖ్యంగా హ్యాండిల్ చేశారు అని అన్నప్పుడు తమ్ముడు ఇందాక మాట్లాడుతూ చెప్పాడు. ఏమిటి అంటే మానవుని యొక్క పతన స్థితి. ద ఫాలెన్ నేచర్ ఆఫ్ మ్యాన్. రైట్? అంటే పాపస్థితి, మానవుని యొక్క పాపస్థితి. ఎప్పుడైతే మానవుని యొక్క పతన స్థితి గురించి, పాపస్థితి గురించి మనం మాట్లాడుతున్నామో, ఎప్పుడు అంటే దేవుని యొక్క రైచియస్‌నెస్ అంటే నీతిమంతుడైనటువంటి దేవుని నీతి
అనేటువంటి దేవుని యొక్క లక్షణాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు మనం ఎంత పాపులమో మనకు అర్థమవుతుంది. ద కాంట్రాస్ట్ బిట్వీన్ ద ఫాలెన్ నేచర్ ఆఫ్ మ్యాన్ అండ్ ద రైచియస్నెస్ ఆఫ్ క్రైస్ట్. దేవుని యొక్క నీతి, మానవుని యొక్క పతన స్థితి. రైట్? సో ఈ పతన స్థితిలో ఉండినటువంటి మానవుడు నీతిమంతుడైనటువంటి దేవుని బిడ్డ ఎలా అయ్యాడు, ఎలా అవుతున్నాడు? ఈజ్ నథింగ్ బట్ మనము ఒక 3 అక్షరాల మాటలో మాట్లాడేస్తాం. ఏమిటది? రక్షణ అంటాం సింపుల్గా. ఈ రక్షణ అనేటువంటిది దీని ద్వారా వస్తుంది. నో, ఈ ఆహార నియమాలు ఇలా పాటించాలి, నో, ఇలాగ చర్చికి వెళ్ళాలి, నో, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి. నీవు రక్షింపబడాలి అంటే ఈ టిక్ బాక్స్, ఈ టిక్ బాక్స్, ఈ టిక్ బాక్స్ టిక్ అవ్వాలి. ఈ 3 టిక్ అయితేనే నీకు రక్షణ వచ్చినట్టు అని ఎవరన్నా అంటే, పౌలు గారు అటువంటి వ్యక్తికి ఏ సమాధానం చెప్పారంటే, ఆయన దీని ద్వారా రక్షణ రాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి నా పాపాల కోసం వచ్చాడని నమ్మి ఆయనే రాజని విశ్వాసం ఉంచి నీ జీవితంలో ఆయనకు సంపూర్ణ అధికారం ఇస్తే, నీ పాపాల కోసం చనిపోయినటువంటి ఆయన రక్తం ద్వారా, ఆయనలో నీ విశ్వాసం ద్వారా నీవు రక్షింపబడతావు. అంతేగాని నువ్వు ఈ పని క్రియలు చేయటం వలన కాదు నాయన రక్షణ. యేసుక్రీస్తులోనే రక్షణ ఉన్నది. క్రైస్ట్ అలోన్ అన్నాడు. క్రీస్తు మాత్రమే, క్రీస్తు ఒక్కడే, ఆయన ఒక్కరే ద్వారం. ఆయన తప్ప వేరే భిన్నమైనటువంటి ద్వారాలు ఆయన దగ్గరికి వెళ్ళడానికి లేవు. క్రైస్ట్ అలోన్ అన్నాడు. అయితే ఈ క్రైస్ట్ అలోన్ అన్నప్పుడు మరి ఈ క్రీస్తు ఒక్కడే, ఓకే, అగ్రి. కానీ ఆయన ఎలాగ రీచ్ అవ్వాలి? ఇదిగో నాకు ఈ మార్గం ఉంది, నాకు ఈ మార్గం ఉంది, నీ పని చేస్తే, ఈ పని చేస్తే, ఈ పని చేస్తే నేను రీచ్ అవుతాను అని ఎవరైనా అంటే, నాయన ఈ పనులు కాదు, విశ్వాసం ద్వారా నువ్వు ఆయన కృపను పొందుకుంటావు. ఆయనలో విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయన కృప ద్వారా నీకు రక్షణ కలుగుతుంది, నీ పాపాలకు క్షమాపణ కలుగుతుంది. దానికి నువ్వేమి పే చేయవలసిన అవసరం లేదు. ఇట్ ఈస్ ఎ ఫ్రీ గిఫ్ట్. రక్షణ అనేది ఉచితంగా దేవుడు నీకు ఇచ్చినటువంటి భాగ్యము. ఇట్ ఈస్ ఎ గిఫ్ట్, బహుమతి. కాబట్టి దాన్ని నువ్వు డబ్బులు పెట్టి కొనవలసిన అవసరం లేదు. విశ్వాసము ద్వారా దేవుని యొక్క నీతి నీపై ఆపాదింపబడుతుంది. అది నీది కాదు, క్రీస్తు నీతి అని ఆయన చెప్పాడు. కాబట్టి మానవుని యొక్క పతన స్థితి, విశ్వాసి లేదంటే ఒక పాపి అయినటువంటి మానవుడు ఏ విధంగా రక్షింపబడతాడు, విశ్వాసిగా ఎలా మారతాడు, అలా విశ్వాసి అయినప్పుడు తన యొక్క స్థితిలో ఏమి మార్పు వస్తుంది, అతడు దేవుని బిడ్డ అయిపోతున్నాడు, దేవుని యొక్క సొత్తు అయిపోతున్నాడు, దేవుని తండ్రి అని పిలవగలుగుతున్నాడు. దెర్ ఈస్ ఎ పొజిషనల్ చేంజ్ ఇన్ దిస్ ద ఫాలెన్ పర్సన్ when he come and accept Christ as his personal savior or her personal savior. There is a total transformation. Positionally, there is a huge change. Now he was identified in Christ, through Christ, by Christ. Christ alone. క్రీస్తు మాత్రమే. మరి విశ్వాసి అయిన తరువాత, ఈ విశ్వాసి అయిన తరువాత మానవుని యొక్క లేదంటే విశ్వాసి యొక్క జీవన విధానంలో జరిగేటువంటి మార్పులు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క
స్థానము విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియా స్థానము, ఆయన యొక్క నడిపింపు, తద్వారా పవిత్రీకరణ అనేటువంటి మరొక కార్యం గురించి. ఏమిటా పవిత్రీకరణ అంటే, నీతిమంతుడుగా తీర్చబడినటువంటి ఈ వ్యక్తి, దానిని ఇంగ్లీష్లో జస్టిఫైడ్ అన్నాం అనమాట. నీతిమంతుడైపోయాడు, పాపి నీతిమంతుడైపోయాడు. జస్టిఫికేషన్, నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అంటే పాపమే లేనటువంటి వ్యక్తిగా హీ వాజ్ డిక్లేర్డ్ రైచియస్. డిక్లేర్డ్ రైచియస్ అంటే అంతకుముందు చాలా రైచియస్ అని కాదు అర్థం, కానీ హీ వాజ్ డిక్లేర్డ్, ప్రకటింపబడ్డాడు, ప్రకటింపబడినటువంటి నీతి. నీతిమంతుడుగా ఆ వ్యక్తి తీర్చబడ్డాడు, ప్రకటింపబడ్డాడు. అసలు పాపమే లేనటువంటి వ్యక్తిగా అతడు చూపింపబడుతున్నాడు, ప్రకటింపబడుతున్నాడు. ఆ తర్వాత తను ప్రతిరోజు జీవితంలో, ప్రతిరోజు ఆ విశ్వాస జీవితంలో పవిత్రీకరణ లేదా పరిశుద్ధపరచబడుట అనేటువంటి ప్రక్రియ ద్వారా అతడు ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఇలా చేస్తూ ఉన్నప్పుడు తను మారుతూ ఉంటాడు అన్నమాట, మార్పు చెందుతూ ఉంటాడు. ఇది ఒక ప్రాసెస్, ఒక్క రోజులో జరిగేది కాదు. కాబట్టి ఈ పవిత్రీకరణ, ఫస్ట్ జస్టిఫికేషన్ అని మాట్లాడుకున్నాము, ఇప్పుడు రెండవది శాంక్టిఫికేషన్ అని మాట్లాడుతున్నాము. పవిత్రీకరింపబడుతూ ఉంటాడనమాట. రైట్? ఈ పవిత్రీకరింపబడేటువంటి వ్యక్తి ఆ తరువాత మహిమపరచబడేటువంటి వ్యక్తిగా అవుతాడు. మహిమపరచబడ్డ, గ్లోరిఫికేషన్. కాబట్టి ఈ పరిస్థితులు గుండా ఈ విశ్వాసి వెళుతూ ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం ఈ పుస్తకంలో మనము చదవబోతూ ఉన్నాము. అలాగే దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల ఆయన చేసిన వాగ్దానం ఏదైతే ఉందో, ఆ వాగ్దాన నెరవేర్పు వారి జీవితంలో ఎలా జరిగింది, ఆ వాగ్దానంలో ఇశ్రాయేలు కానటువంటి వారు ఎలాగా పాలిభాగస్తులు అవుతూ ఉన్నారు, ఇచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానం ఇశ్రాయేలీయులకు, అయితే ఈ అన్యజనులైనటువంటి వారు దానిలో ఎలా పాలిభాగస్తులు అవుతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఈయన ఈ పుస్తకంలో చాలా క్లియర్గా రాయటం జరుగుతుంది, చర్చించటం జరుగుతుంది. అలాగే క్రైస్తవ జీవన విధానం గురించి ఆయన చాలా ప్రాముఖ్యంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రేమ, సహోదరత్వము, లోబడటం, ఈ విషయాల పట్ల ఆయన మాట్లాడుతూ ఉంటారన్నమాట. కాబట్టి ఇక్కడ మనము ఒక 4 విషయాలు నేను మీ దృష్టిని తీసుకుని వస్తాను. ఏమిటి అంటే ఈ 16 అధ్యాయాలు, ఈ 16 అధ్యాయాలు 1 నుంచి 4 అధ్యాయాలు గాడ్స్ రైచియస్నెస్, 1 నుంచి 4 అధ్యాయాలు గాడ్స్ రైచియస్నెస్, 5 నుంచి 8 అధ్యాయాలు ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా అవతరింపబడటం. అంటే నూతనమైనటువంటి జీవన విధానాన్ని ఒక విశ్వాసి తన జీవితంలో ఏ విధంగా ఒక నూతనమైనటువంటి ఒక 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 రూపాంతర అనుభవాన్ని ఏ విధంగా కలిగి ఉంటాడు, తనలో జరిగినటువంటి మార్పులు ఏమిటి అనేటువంటి విషయాన్ని 5 నుంచి 8 అధ్యాయాలలో ఆయన చర్చించడం జరుగుతుంది. అంత మాత్రమే కాకుండా 9 నుంచి 11 అధ్యాయాలలో ఈ ఇశ్రాయేలీయుల జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం యొక్క నెరవేర్పు గురించి ఆయన చర్చించడం జరుగుతుంది. అట్లాగే 12 నుంచి 16 వరకు ఉండినటువంటి అధ్యాయాల్లో ఈ భిన్నమైనటువంటి వాదనల వల్ల, భిన్నమైనటువంటి గ్రూపులుగా విడిపోయినటువంటి సంఘము ఏ విధంగా ఐక్యపరచబడుతుంది అని అన్నప్పుడు
గాస్పెల్ అలోన్, సువార్త మాత్రమే. The word of God alone, the gospel alone unifies the church. సువార్త మాత్రమే మనలందరినీ ఐక్యపరచగలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడటం జరుగుతుంది. అది 12 నుంచి 16 అధ్యాయాలు. రైట్? సో ఈ విధంగా మనము ఈ పుస్తకాన్ని కొంచెం కొన్ని అధ్యాయాల తర్వాత ఒక పేపర్ పెట్టుకొని, ఓకే, ఈ అధ్యాయాలు ఈ విషయం గురించి, ఈ అధ్యాయాలు ఈ విషయం గురించి అని గనక మనము డివైడ్ చేసుకోవాలంటే ఈ విధంగా మనము చేసుకోవచ్చు. రైట్? సో 4 మెయిన్ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటంటే, దేవుని యొక్క నీతి గురించి, గాడ్స్ రైచియస్నెస్ గురించి, తర్వాత న్యూ లివింగ్ గురించి, రైట్, లేదంటే న్యూ హ్యుమానిటీ గురించి, రెండవది. మూడవది యూదుల యొక్క జీవితంలో, లేదంటే యూదులకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానపు నెరవేర్పు గురించి, రైట్. తర్వాత ఏ విధంగా సువార్త భిన్నమైనటువంటి వాదనలు కలిగినటువంటి వ్యక్తులను, లేదంటే గ్రూపులుగా విడిపోయినటువంటి వారిని ఏ విధంగా ఐక్యం చేస్తుంది ఈ సువార్త అనేటువంటి దాని గురించి చాలా ప్రాముఖ్యంగా ఈ 4 విషయాల గురించి ఈ పుస్తకంలో ఆయన చర్చించినట్లుగా మనకు అర్థమవుతుంది. అయితే బిఫోర్ వి క్లోజ్ ఒక 3 విషయాల గురించి నేను మాట్లాడుతాను. ఒకటి ఏమిటంటే, మార్టిన్ లూథర్ గారు ఏమన్నారంటే, ఈ పత్రిక నూతన నిబంధనలో అతి ముఖ్యమైనటువంటి గ్రంథము. ప్రతి క్రైస్తవుడు దీనిని పదే చదవాలి, దానిని గుండెల్లో దాచుకోవాలి అన్నాడు ఆయన, మార్టిన్ లూథర్ గారు. అలాగే జాన్ వెస్లీ తన యొక్క ఆత్మీయ మేలుకొలుపు అనుభవం, అంటే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు చదివేటప్పుడు తనలో ఆత్మీయమైనటువంటి మేలుకొలుపు జరిగింది అని ఆయన పేర్కొన్నాడు. బాబ్ స్కాట్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆయన ఏమన్నాడంటే, రోమీలకు రాసిన పత్రిక సువార్త యొక్క హృదయం అన్నాడు ఆయన. రైట్? ఇది దేవుని న్యాయం మరియు కృప అనేటువంటి దాన్ని చాలా సవివరంగా వివరిస్తుంది అని చెప్పారు. ఇంకా అనేక మంది ఈ రోమీలకు రాసిన పత్రిక ద్వారా దేవుని యొక్క గుణలక్షణాలను, దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క ప్రణాళికలను, దేవుడు ఏ విధంగా ఈ ఇశ్రాయేలీయులకు ఇవ్వబడినటువంటి ఈ వాగ్దానాలను, హౌ గాడ్, లేదంటే హౌ ద జెంటైల్స్ ఆర్, వాటిలో ఎలా పాలిభాగస్తులు అవుతున్నారు అనేటువంటి విషయాలను అర్థం చేసుకోవాలి అంటే, ఇక్కడ పౌలు గారు సవివరంగా చర్చించినటువంటి ఈ గ్రంథంలో ఈ విషయాలన్నింటినీ కూడా మనం అర్థం చేసుకోవడానికి, ఆయన మాట్లాడినటువంటి ఒక తర్కిస్తూ, కొన్ని సందర్భాలలో వాళ్ళని రేపుతూ, కొన్ని విషయాలను రిటారికల్గా మెన్షన్ చేస్తూ, అంటే కొంచెం ఒక్కొక్క విషయాన్ని కొంచెం, అంటే తెలుగు పదం రిటారికల్ అనేటువంటి దానికి ప్రశ్నిస్తూ అన్నట్టు, ఓకే, తిరిగి ప్రశ్నించటం, ఈ విధానంలో రిటారికల్ క్వశ్చన్స్ వేస్తూ ఆయన వాళ్ళలో ఈ యూనిటీని తీసుకుని వచ్చేటువంటి, స్పెయిన్కి వెళ్ళబోయే ముందు ఆయన చేసినటువంటి ఈ పని తన యొక్క స్వార్థ పరిచర్యలో ఉపయోగకరంగా ఉంటుంది అని ఆయన భావించి ఉత్తరం రాసినట్లుగా మనకి అర్థమవుతాం. కాబట్టి ఫ్రెండ్స్, ఈ 16 అధ్యాయాలు మనము చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయబోతూ ఉన్నాం. సో దయచేసి సమయానికి రండి, వచ్చేటప్పుడు చదువుకొని రండి. నాకు అవకాశం ఉంటే నేను మీకు ముందుగా
ఏవైనా కొన్ని విషయాలు నేను మీకు చెప్పడానికి ముందు ప్రయత్నం చేస్తాను. సో, టాపికల్‌గా దీన్ని మనం చూస్తాం. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉండినప్పుడు కొంచెం స్లోగా వెళతాం నేర్చుకోవడానికి. సో, హ్మ్, జాయిన్ అస్ ఎవ్రీ డే. మనకి ఎంతమంది ఉన్నారో అనేది ప్రాముఖ్యం కానే కాదు. అస్సలు కాదు. ఎంత తక్కువ మంది ఉన్నా సరే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి మనము కలిసి వాక్యాన్ని ధ్యానించి దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోమీలకు రాసినటువంటి పత్రిక ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి సిద్ధపడి వద్దాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.